05 சென்னை பீச் திருமார்பூர் லோக்கல் நடைமேடை 2 இன்னும் சற்று நேரத்தில் வந்து சேரும். யாத்ரிகள் कृपया ध्यान दें. హలో హలో ఏ క్షణానైనా ఆట మొదలు పెట్టే అవకాశం ఉంది. విపి సత్యన్ కెప్టెన్ గా ఉన్నటువంటి ఒంగోలు టీంకి జీవి కెప్టెన్ గా ఉన్నటువంటి గుంటూరు టీంకి మధ్య పోటీ కాసేపట్లో మొదలు కాబోతోంది. ఈ పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రండి రండి మిత్రులారా, ఈ పోటీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని కట్టడి చేయడానికి పోలీసులు గాని సైన్యం గాని ఉండదు. మీరందరూ మీ కంట్రోల్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. నేను ఇక్కడ దిగాలన్నా కొంచెం ఆపుతారా? స్టాప్ లేదు, తర్వాత స్టాప్లో దిగండి. ఏమంటున్నావయ్యా? ఆటలాడే చోట్ల స్టాప్ లేదంటావా? బండి ఆపోయా. ఆటలాడే చోట్ల ఆపడంట. ఇదిగో సత్య, ఈ పోటీలో నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే వాళ్ళ పొగరు అనిగేది. ఇలా చూడండి అన్న, సత్యని వాడు బాగా ఆడతాడు. పార్టీకి రెడీ అయిపోండి. అదేలా గట్టిగా చెప్పగలుగుతున్నావు? మీకు వయసు ఎంత? 46. టీ తాగడానికి ఏదో అదృష్టం చేసుకున్నాను అనుకుంటాను. నీళ్ళు ఎక్కడరా? అది పక్కన వీధిలే. పక్క వీధేనా? పక్క వీధిలో ఉండేవాడికి టీ పెడతాం తెలియదు. దీనికి అవకాశమే లేదే. ఈ ఆటలో కానీ మనం ఓడిపోయామంటే మన ఊరికి వెళ్ళలేము. సత్యం ఉన్నప్పుడు గోల్ కొట్టడం కష్టం. వాడు గ్రౌండ్లో ఉంటే మనం గోల్ కొట్టడం కష్టమే. రేయ్, మీ అమ్మని మోసం చేసి ఆడడానికి వచ్చేసావు. ఇలా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందో నువ్వే చెప్పు. ఎవరు రైతు? మిగతా విషయం నేను చూసుకుంటాను. వాడి రోజు ఇంటికి వెళ్ళడం, నేనెవరని ఈరోజు తెలుసుకుంటాడు. జాగ్రత్తగా ఉండు. విపి సత్యన్. మన గోపాల్ ఫౌల్ కొట్టడం వల్ల మనకు త్వరగా అయిపోయింది. అందుకే త్వరగా రాగలిగాము. వాళ్ళు మన్ని 11ంటికి రమ్మన్నారు పొద్దున్న. మీరు పోలీసులో పనిచేస్తున్నారని మాత్రం చెప్పాను, కానీ మీరు ఫుట్బాల్ ఆడతారని మాత్రం చెప్పలేదు. అమ్మా అని ఆయన వచ్చేశారు. తొందరగా చీర కట్టుకుని రా. ఓ వచ్చేసారా? వీళ్ళకి అసలు సమయం పాడే ఉండదా? ఇలా తోచిన టైంలో వచ్చేస్తే ఎలాగా? అని అబ్బాయి ఎర్రగా ఉన్నాడు. అయ్యో వీడా? హే, నిజం చెప్పు, ఈయన నీకు ముందే తెలుసా? ఈయన్ని బయట ఎక్కడ చూసావు? అవును, ఇతను నాకు బాగా తెలుసు. ఆడుకునేటప్పుడు చేతులు కాళ్ళు విరిగిపోయాయని ఫోటో వచ్చిందిలే. కానీ ఆయన పోలీస్ అని నాన్న చెప్పారు. పోలీస్ స్టేషన్కి వెళ్తాడా? ఈరోజు ఏం చేస్తానో చూడు. నువ్వు వెళ్ళు. నువ్వు కావాలంటే వెళ్ళి నించో. ఎలా ఇవ్వ? ఇదొకటి. అది సరే, నువ్వు పోలీసులో పనిచేస్తున్నావు అంటున్నారు, అది నిజమేనా? అవును, పోలీసే. ఫుట్బాల్ టీం కెప్టెన్. కెప్టెన్ అంటే కెప్టెన్. ఇతన్ని ఎలా తట్టుకోవాలి భగవంతుడా? ఇతని మొహానికి టీ కూడానా? అంటే నీకు ఫుట్బాలే ముఖ్యమన్నమాట. నిజం చెప్పాలంటే నాకు కూడా ఫుట్బాల్ ప్రాణం, కానీ మా అమ్మాయికి అది ఇష్టం లేదు. అయితే వాళ్ళ నాన్న ఓకే. నాకు ఆ పోలీస్ వాళ్ళని చూస్తేనే చిరాకు ఎక్కువ. దీంతో పాటు ఈ ఫుట్బాల్ ఒకటి నాకు అస్సలు నచ్చలేదు. టీయే కదా ఇవ్వాలి. పాలు లేవు. చాలా తెలివిగా ఉంది. నీకేం నచ్చిద్దా అమ్మాయికి ముందే తెలిసిపోయిందా?
అమ్మాయి ఎలా ఉంది? నీకు నచ్చిందా? నచ్చింది. ఈరోజు ఎన్ని గోళ్ళు ఆపారు డిఫెండర్? అమ్మాయి చూడ్డానికి వెళ్ళాను. అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు అలా ఒక గేమ్. నీ కాస్త కూడా సిగ్గులేదంట్రా? ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి కూడా చిన్నపిల్లలాగా లోకల్లో ఉన్న టీంతో కలిసి ఆడుతున్నావు. వీడికి ఆ అమ్మాయి నచ్చిందంట, కానీ ఆ అమ్మాయికి వీడు నచ్చలేదు. అన్నయ్య, మీరు బాధపడకండి. మీరు ఉద్యోగానికి వెళ్లకుండా ఎప్పుడూ ఆడుకుంటూనే ఉన్నారని ఎవరో నాన్నగారికి చెప్పారంట. అందుకే నాన్నగారు మీపైన కోప్పడ్డారు. ఎవరేం చెప్పినా నాకే బాధ లేదు. నా మనసు పూర్తిగా గేమే. ఈ పోలీసు ఉద్యోగం బోర్ కొడుతుంది. మెల్లగా నాన్నకి వినిపిస్తుంది. అది సరే, నీకు అమ్మాయి నచ్చిందా? బానే ఉంది. జిలేబీ కూడా బాగుంది. నువ్వు చూసావా? ప్రతి సంవత్సరం జరిగే వరల్డ్ కప్ ఉంది కదా, దాన్ని ఒకరోజు ఖచ్చితంగా నా సొంతం చేసుకుంటాను. రేయ్, వరల్డ్ కప్ ఏం అవసరం లేదు. ఆ సంతోష్ ట్రోఫీ ఉంది కదా, అది తీసుకొస్తే చాలు. దీనికి ఇదే పోనీ. బాలేమైంది? కుట్టేశారా? ఇంత పొద్దున్నే వచ్చావేంటి? మీరే కదా పొద్దున మా ఇంటికి వచ్చా అన్నారు. ఇస్తానులేరా, నువ్వు లోపలికెళ్ళి గమ్ముంది తీసుకురా. సత్యనా, మీరు బయలుదేరుతున్నారా? అది అయిపోయిందా? ఇదిగో అయిపోతుంది. రెడీ చేయడానికి ఎందుకు ఇంత లేటు? రేయ్, ఈ రోజు నెల్లూరులో గేమ్ ఉంది. నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? ఈయన ఎప్పుడు చూసినా ఈ బూటు కుడుతూనే ఉంటారు. ఇలా చూడు, నువ్వు నీ పని చూసుకో, నా విషయంలో తలదొరచొద్దు. సత్య, నువ్వు మజ్జిగ తాగి వెళ్ళు. నాకు మజ్జిగ ఇష్టం లేదని నీకు బాగా తెలుసు కదా. వాడికి నిమ్మరసం అంటేనే ఇష్టమని నీకు తెలీదా? నాకు తెలియపోతే ఏంటి, తెలిసే వాళ్ళకి తెలుస్తుందిలేండి. నిన్న జరిగిన ఆట చాలా సూపర్గా ఉంది కదా? ఏంటా ఆట? ఎదురు టీం వాడి కాలు వెనకొట్టడం గొప్ప ఫుట్బాల్ ఆట ఏమిటి? నిన్న వాడు ఆడిన ఆట అసలు ఏమాత్రం బాగోలేదు. మీరు ఊరికే వదిలేస్తారా ఏంటి? మనల్ని కొడితే మళ్ళీ మనం తిరిగి కొడతాంగా. ఎవరి కాలని ఎవరు వెరక్కొట్టారు? నిన్న జరిగిన మ్యాచ్ గురించే, నిన్న గ్రౌండ్ లో జరిగిన విషయం గురించే మాట్లాడుతున్నారు. ఇటు చూడు, ఈయన కొట్టింది మాత్రమే మాకు గుర్తుంది. ఇంకా ఆ షాక్ లోంచి మేము బయటికే రాలేదు. మంచి దెబ్బే పడుంటుంది అనుకుంటాను. ఫుట్బాల్ని బాల్తోనే ఆడాలి. చేతులతో ఫుట్బాల్ ఆడడం మంచి పద్ధతి కాదు. అలా ఎవడన్నా తప్పే. ఇదిగో 4 ఢీలకు డబ్బులు. ఏంటి సడన్ గా ఇలా? సార్, వెంటనే మిమ్మల్ని పిలుచుకురమ్మని పంపించారు.
కూర్చో. ఇదిగో పొద్దున్నే నిన్ను రమ్మన్నది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. సార్. వచ్చే నెల సంతోష్ ట్రోఫీ తెలుసుగా? తెలుసు సార్. ఆ సంతోష్ ట్రోఫీ చివరిగా మనం ఎప్పుడు గెలిచాం? 19 సంవత్సరాలకి ముందు. గత 19 సంవత్సరాలుగా మనం ఆ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఎంతవరకు వెళ్ళుంటాం? ఫైనల్ వరకు వెళ్ళుంటాం. ఈసారి ఏపీ సంతోష్ ట్రోఫీని ముద్దు పెట్టుకున్నట్టు పేపర్లో రావాలని నాకు చిన్న ఆశ. క్షమించండి సార్. క్షమించండి సార్ అని చెప్పడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. పనుల్లో ఆలోచించి కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళని మాత్రమే ప్రజలు కెప్టెన్ అని అంటారు. మీలో ఒక మంచి కెప్టెన్ ఉన్నాడని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఐ విల్. గుడ్. ఆల్ ద బెస్ట్ కెప్టెన్. ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఒక మ్యాచ్లో కనీసం 10 కిలోమీటర్లైనా పరిగెత్తాలి. మనం పరిగెత్తేటప్పుడు మన మనసులో ఒకే ఒక ఆలోచనే ఉండాలి, విజయం. మీ గోల్ పోస్ట్లో గోల్ పడకుండా చూసుకోవడం గోల్ కీపర్ పని మాత్రమే కాదు, అతను ఒక కాపలాదారుడిగా మన చివరి ప్రయత్నానికి ఉంటాడు. మీ గోల్ పోస్ట్లో గోల్ పడకుండా చూసుకోవడం మీతో ఆడే ప్రతి ప్లేయర్ బాధ్యత. నమ్మకం మాత్రమే మనలో ఉంది, అదే మనకున్న బలం కూడా. ఒక ప్లేయర్ ఒక బంతి వెనకాల మాత్రమే పరిగెత్తలేదు, దేశ ప్రజల కల వెనకాల పరిగెత్తుతున్నాడు. అది గుర్తుంచుకోవాలి. ఈసారి కుర్రాళ్ళుండే టీం కావాలని అడిగింది నేనే. మీరిందులో గెలిస్తే గెలవబోయేది నా ప్రయత్నం కాదు, అదంతా మీ ప్రయత్నమే. అలాగే మిమ్మల్ని వెతికి కనిపెట్టిన శ్రీధరన్ కోచ్ విజయం. 83లో జరిగిన నేషనల్ గేమ్లో మనం ఓడిపోయాం. ఈసారి మనం పొందిన ఓటమికి సమాధానం ఇవ్వాలి, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతిభే లేదని ఇండియా మొత్తం అనుకుంటారు. ఈసారి గోవాని మనకు ఆపోనెంట్, జాగ్రత్తగా ఉండాలి. మన ప్రతి మూమెంట్ని తెలిసిన వాళ్ళు ఆ టీంలో ఉన్నారు. రెడీ బాయ్స్? అప్పుడు అందరినీ పిలవచ్చని నాన్న చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాను. పొద్దున్నే బయలుదేరిపోయావు కదా, కోయంబత్తూరుకే కదా. సరికూర్చో, నేను వదులుతాను. వద్దు, నిన్నే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, నువ్వు బండ్లు ఎక్కొచ్చు. మా ఫ్యామిలీ మాటే వింటాను. అదేంటి నువ్వే ఓకే చెప్పావుగా? మా ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్లే ఓకే చెప్పాను. అయితే నీకు ఇష్టం లేదా? ఇలా నడి రోడ్డు మీద మాట్లాడుకునే విషయం అది. ఈ బీటెక్ అనేది పెద్ద చదివేం కాదు. కరెక్టే, కానీ బాల్ ఏరుకునేలాగా చండాలమైన పని కాదు. నేను ఊరికే బాల్ ఏరుకోవట్లేదు, నేను ఇండియన్ టీం కెప్టెన్ని. నాకు తెలిసి ఇండియన్ టీం అంటే అదిగో వాళ్ళే. భవిష్యత్తు ఇండియన్ టీం కెప్టెన్ భార్య అవ్వడానికి ఈ గేమ్ చూస్తే మాత్రం సరిపోదు. ఈ ఉంగరాన్ని ఇప్పుడే మీకు విప్పిచ్చేయచ్చా, లేక ఇంటికి పంపించేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.